రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలో ఆస్తి పన్నులపై ఉన్న వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున నగరంలోని 37వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లకు మాత్రమే వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంక్షేమ పరిస్థితిలో మధ్యతరగతి సామాన్య ప్రజలు ఇంటి పన్నులు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలని కోరారు. నగరంలో సామాన్యులు, మధ్యతరగతి ఇంటి యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇంటి పన్నులు వసూలు చేస్తున్న నగరపాలక అధికారులు లక్షల్లో బకాయిలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయం రావాల్సిన ఆస్తి పన్నులను వసూలు చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పన్నులు చెల్లించాల్సి ఉన్న సామాన్య, మధ్యతరగతి యాజమాన్యాలపై వడ్డీ మాఫీ పథకం వచ్చే వరకు ఒత్తిడి తీసుకురావద్దని కోరారు. పకడ్బందీగా వసూలు చేసేందుకు ఆసక్తి చెబుతున్న అధికారులు ఆయా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నగరంలో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదని, పారిశుద్ధ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. వేసవి కాలం ప్రారంభానికి ముందే పలు కాలనీల్లో రోజు తప్పించే రోజు నీటి సరఫరా సాగుతుందని, రానున్న రోజుల్లో మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. నగరపాలక సంస్థకు చెందిన అధికారులు ఇంటి పన్ను వసూళ్ల విషయంలో పెట్టిన దృష్టి, మౌలిక సదుపాయాల కల్పించడం విషయంలో కూడా దృష్టి సారించాలని కోరారు. ఇట్టి ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ పార్టీ నగర యూత్ ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయి కృష్ణ, కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆర్ఏ రవిగౌడ్, చేతి చంద్రశేఖర్, బెల్లోజు శ్రీనివాస్, ఇర్ఫాన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండెల్లి రాజకుమార్, ఒడ్నాల రాజు, సత్యనేని శ్రీనివాస్, నయీం, నరసింగారావు పాల్గొన్నారు. మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో మా కాన్సెన్స్ యూత్ సెక్రటరీ చంద్ గారు, అదేవిధంగా టౌన్ యూత్ సెక్రటరీ సాయి గారు, కరీంనగర్ నగరంలో ఉన్న అన్ని డివిజన్ల అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు ఈ పత్రికా సమావేశంలో పార్టీ బాధ్యులు పాల్గొంటున్నారు. పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మార్చిలో మున్సిపల్ కార్పొరేషన్లో కట్టే ప్రాపర్టీ ట్యాక్స్, మరి ఇంట్రెస్ట్ మాఫీ కొరకు అంటే కలెక్షన్ పెరగాలని మున్సిపాలిటీలల్లో, కార్పొరేషన్లల్లో ప్రజలకు ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో మరి గత ప్రభుత్వం ప్రతి మార్చిలో కూడా ఇంట్రెస్ట్ మాఫీ చేసి ఒరిజినల్ ట్యాక్సీనే ప్రాపర్టీ ట్యాక్సీ కట్టాలనే జీవో ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాక్సీలో ఇంట్రెస్ట్ మాఫీ ఒక హైదరాబాద్ నగరానికే, జిహెచ్ఎంసీకి మాత్రమే వర్తించే విధంగా మరి జీవో నెంబర్ 109 తీయడం జరిగింది. మరి జిహెచ్ఎంసీ ప్రజలు, ఇంటి యజమానులు ఇంట్రెస్ట్ మాఫీ చేసి మరి కరీంనగర్ కానీ మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో మరి వీళ్ళు ఏం పాపం చేసిరని ఇంట్రెస్ట్ మాఫీ చేయడం లేదో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలి. చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారం, మిడిల్ క్లాసు, బీపీఎల్లో ఉన్న ఇంటి యజమానులు ఈ సంవత్సర కాలం నుంచి కూడా పనులు లేక, బిజినెస్లు లేక ఎంతోమంది మిడిల్ క్లాస్ కానీ ఇంకా లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ట్యాక్సీ కట్టలేని పరిస్థితే ఉంటే మరి ఇంట్రెస్ట్తోని కట్టాలని మున్సిపల్ అధికారులు ప్రతి ఇంటికి వసూలు చేయడం జరుగుతుంది.
అటు వెంటనే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి హైదరాబాదు నగరానికైతే ఏ విధంగా ఇంట్రెస్ట్ మాఫీ చేసి జీవో తీసిర్రో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు ఇంట్రెస్ట్ మాఫీ చేస్తూ జీవో తీయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్ నగరానికి చూస్తే చాలా ప్రభుత్వ కార్యాలయాలు మరి లక్షలాది రూపాయలు ఇంటి ట్యాక్సీ ప్రాపర్టీ ట్యాక్సీ మున్సిపాలిటీకి బాకీ పడి ఉన్నారు. 1000, 1500, 500 కట్టే చిన్న మధ్యతరగతి కుటుంబాలను ఇంట్రెస్ట్తో సహా ఒక్క సంవత్సరం బాకీ ఉన్న వాళ్ళ ఇంటికి పోయి 10 సార్లు పోయి వసూలు చేస్తున్న అధికారులు మున్సిపల్ అధికారులు మరి ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు మీరు వసూలు చేస్తలేరు? మిగతా ఇంటి దగ్గర ట్యాక్సీ కట్టకపోతే చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన ఇంటివారి దగ్గర ట్యాక్సీ కట్టని ఇంటివారి దగ్గర వస్తువులు గుంజుకొచ్చినట్టు మరి ప్రభుత్వ కార్యాలయాల నుంచి వెళ్ళి మీరు ఎందుకు వసూలు చేస్తలేరో మున్సిపల్ అధికారులు జవాబు చెప్పాలి. అదేవిధంగా కరీంనగర్లో ఉన్న ఇంటి యజమానులు అందరూ కూడా ప్రతి సంవత్సరం మరి 98% ట్యాక్సీ 95% పైన ట్యాక్సీలు కట్టిన రోజు ఉన్నది. దీర్ఘకాలిక అంటే దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ట్యాక్సీలు కట్టని వ్యాపారులు ఉన్నారు, మిగతా వారు ఉన్నారు. వాళ్ళ దగ్గర మీరు బలవంతంగా వసూలు చేసినా పర్వాలేదు, కానీ సామాన్యులు మిడిల్ క్లాసు ఉన్న ప్రజల దగ్గర బలవంతంగా వసూలు చేసే ప్రయత్నం చేయొద్దు. మీరు గవర్నమెంట్ ఆఫీసులో వసూలు చేసిన డబ్బులు ఇక్కడ వ్యాపారులు అదేవిధంగా సంపన్నులు కట్టిన డబ్బులతోని మనం మున్సిపల్ కార్యక్రమాలు నడిపిస్తూ మిగతా వీరిని ఇంట్రెస్ట్ మాఫీ చేసి ప్రభుత్వం ఇచ్చిన తర్వాతనే ఈ చిన్న చిన్న కుటుంబాల దగ్గర ప్రాపర్టీ ట్యాక్సీ వసూలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ కోరుకుంటూ మరి ఇంత ట్యాక్సీ వసూలు చేస్తున్నాం. సంవత్సర కాలంగా కూడా చూస్తున్నాం. పోయిన ఏప్రిల్ నుంచి ఈ మార్చి దాకా చూస్తున్నాం. మరి కోట్లాది రూపాయలు వసూలు చేస్తే కనీస వసతులు కల్పించే దాంట్లో కరీంనగర్ నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైంది. దీనికి పూర్తిగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలా ఒక్కొక్క వీధిలో 10 లైట్లుంటే 2-3 వెలిగే పరిస్థితి. మరి ఎండాకాలం వస్తుంది, డైలీ వాటర్ కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంఎండి